సృష్టి ప్రారంభములో దేవుడు ఏం చేశాడు? ఏదేను తోట నుంచి వాళ్ళని బయటికి పంపించి మీరు బతకని అన్నాడు. అప్పుడే సంతాన వృద్ధి కలిగింది. బహుశా కొంతమందికి తెలుసు, కయ్యోను పుట్టాడు, తర్వాత ఏబేలు పుట్టాడు, ఆ తర్వాత కొంతమంది నోవహు కాలానికి వచ్చింది. నోవహు కాలం తర్వాత జలప్రలయం వచ్చింది. మళ్ళీ నోహాబులో నుంచే మళ్ళీ సంతానాన్ని పుట్టించి మళ్ళీ జనాంగాన్ని దేవుడు విస్తరింప చేసిన తర్వాత ఇప్పుడు దేవునికి కావలసింది ఎవరు? స్త్రీ సంతానం. ఆ స్త్రీ సంతానం ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు భూమి మీదకి రావాలి. యేసు ప్రభువారు భూమి మీదకి రావాలి అని అంటే ఒక జనాంగం కావాలి. ఆల్రెడీ యేసు ప్రభువారు మామూలుగా వస్తే ఆయన వాక్యమే దేవుడు అంటే యేసు ప్రభు ఫోటోలు పెట్టి ఇంట్లో పూజించుకునేవారు చాలామంది ఉన్నారు. వాక్యమే దేవుడు అని మొత్తుకున్నా కొంతమంది పెట్టుకుంటున్నారు. దాన్ని నేనేం అనలేను, దాన్ని నేనేం చెప్పలేను. యేసు ప్రభువారు భూమి మీదకి రావాలి, ఒక జనాంగం కావాలి. ఆయన ఎన్నుకుంటున్నాడు. ఏ ఊరిలో పాస్టర్ గారు అంటే కల్దీలు అనే ఊరిలో ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం పేరు ఊర్. చెప్పండి, ఊర్ చెప్పండి. తెలుగులో కూడా ఊరు అని పట్టణం అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో యూఆర్ అనే ఉంది. నేను ఫస్ట్ అది ఊరు అనుకున్నాను, ఇంగ్లీష్లో రాగానే ఊర్ అని ఉంది. సరే, ఆ ఊరి పేరే ఊరు. అక్కడ దేవుడు ఒక కుటుంబాన్ని చూశాడు. ఎవరి కుటుంబం అంటే తెరహుకి 2 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. తెరహు చెప్పండి, తెరహు అనే వాడికి 1 కూతురు, 2 కొడుకులు. ఆ 2 కొడుకులలో ఒకని చూశాడు దేవుడు. అతడే అబ్రహాము. చెప్పండి, ఎవరండి? చెప్పండి. అబ్రహాము డాడీ పేరేంటి? తెరాహు. చెప్పండి. అబ్రహాము డాడీ పేరేంటి? తెరాహు. చెప్పండి. వెరీ గుడ్. అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహామా వస్తావా? అబ్రహామా నాతో వస్తావా? వాస్తవంగా అబ్రహాము తండ్రి తెరహు ఏ వృత్తి గలవాడు అని అంటే బొమ్మలను తయారు చేస్తాడు. ఏ బొమ్మలు? ఈ విగ్రహాలు ఉంటాయి కదా, పూజించే విగ్రహాలు, అన్యులు పూజిస్తారు కదా, అన్యుడే వాస్తవంగా. వాటిని తయారు చేసి అమ్ముకుంటాడు. అమ్ముకొని వచ్చే 4 రూపాయలతో జీవనం సాగిస్తాడు తెరహు. అదే వృత్తి కొడుకుకు వచ్చింది. అబ్రహాము కూడా అదే పని చేసేవాడు. చెప్పండి, అదే పని చేసేవాడు. తండ్రి కదా, తండ్రి అడుగుజాలను వెళ్ళాడు. ఒకరోజు అబ్రహాముకు అనిపించిందంట, ఏంటి యవనస్తుడుగా చిన్న బిడ్డగా ఉన్నప్పుడే ఆ నెత్తి మీద ఇన్ని బొమ్మలు పెట్టుకొని అమ్ముతున్నప్పుడు ఓ డౌట్ పుట్టింది. ఏంటి, ఈ బొమ్మని తయారు చేసింది మేము, దీనికి రూపునిచ్చింది మేము, దీనికి రంగు పూసింది మేము, దీనికి పలానా దేవుడు అని పెట్టింది మేము. ఇది మాట్లాడదు, ఇది చూడదు, ఇది చెవి యొక్కదు, దీనిని మేము అమ్ముతున్నాము, అందరూ దీన్ని దేవుడు అని కొలుస్తున్నారు. ఇది ఎక్కడ విచిత్రం అని చెప్పి కోపం వచ్చి ఇది దేవుడు కాదని చెప్పి కర్ర తీసుకొని మొక్కలుగా ఆ బొమ్మల్ని నలగొట్టాడు. వాళ్ళ నాన్న కోపం వచ్చి ఏం చేశాడంటే 2 దెబ్బలు వేసాడు. ఏంట్రా నువ్వు చేస్తుంది ఇది? అప్పుడు దేవుని దృష్టి అబ్రహాము దగ్గరికి వెళ్ళి, అబ్రహాము నన్ను చూడాలనుకుంటున్నాడు, అబ్రహాము నా స్వరం వినాలనుకుంటున్నాడు, అబ్రహాము నా దగ్గరికి రావాలనుకుంటున్నాడు అని వెళ్ళి, అబ్రహమా వస్తావా? నేను చూపించే దేశానికి నువ్వు వెళుతావా? నేను చూపించే ప్రాంతానికి నువ్వు వెళుతావా? అక్కడ నేను గొప్ప జనముగా చేసి నీ సంతానాన్ని విస్తరింప చేసి ఆశీర్వదిస్తాను అని అంటే అబ్రహాము తలదించుకొని ఉన్నాడు. చప్పుడు చేయల. ఎందుకు అని అంటే, అయ్యా నేను బయటికి రావాలంటే మా నాన్న ఎవరంట? గట్టి చెప్పండి. ఎవరంట? గట్టి చెప్పండి. తల్లిదండ్రులు చిన్నలు పెద్దలు ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. ఒకరి భక్తికి మనం అడ్డుగా ఉన్నామంటే దేవుడు తొలగిచ్చేస్తాడు. జాగ్రత్త. ఒకరి భక్తికి ఈరోజు మన బిడ్డలు ఆత్మీయంగా ఉన్నారు, సంతోషపడాలి, అడ్డు రావద్దు. ఈరోజు భార్య
కుటుంబీకులు ఎవరైనా ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు మనం ఎప్పుడూ ఆ భక్తికి ఆ ఆత్మీయకి అడ్డుపడకూడదు. అడ్డుపడ్డామా దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు తెలుసా? తుడిచేస్తాడు. తుడిచేయడం అంటే ఏంటి? ప్రాణము తీస్తాడు. అదేంటి పాస్టర్ గారు? వినండి. ఇప్పుడు దేవుడు అబ్రహామును కోరాడు. అబ్రహాము ద్వారా ఈ భూమి మీదకి రావాలని ఇష్టపడ్డాడు. అబ్రహామునే ఎన్నుకున్నాడు దేవుడు. ఇప్పుడు అబ్రహాం ఏమంటున్నాడంటే, అయ్యా నేను వస్తాను, కానీ మా డాడీ తండ్రి ఆధీనములో ఉన్నాడు. అబ్రహాము తండ్రి మాటకి లోబడుతూ తండ్రి మాట మీరకుండా జబదాటగా ఉన్నాడు అబ్రహాము. అందుకే దేవుడు అట్టగనా సరే. అందుకేం చేశాడు తెలుసా? దేవుడు కొన్ని దినాలు చూసి 205 సంవత్సరాలు బ్రతికాడంట అబ్రహాము తండ్రి. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? హాఫ్ సెంచరీ చేస్తే ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు సెంచరీ కూడా కాదు. ఇప్పుడు 20-30 సంవత్సరాల క్రితం సెంచరీ అంటే ఓకే, ఒక మనిషి అంటే సెంచరీ అంటే 100 ఏళ్ళు బ్రతుకుతాడని ఉండేది. ఇప్పుడు 50 ఏళ్ళకి గ్యారెంటీ లేదు మానవుని ఆయుష్. అప్పుడు అబ్రహాము ఊర్ అనే పట్టణము నుంచి హారానుకు వచ్చాడు. చెప్పండి, హారాను. చెప్పండి. హారానికి వచ్చాడు. తండ్రి అక్కడ చనిపోయాడు. అప్పుడు రెండోసారి దేవుడు వెళ్ళి మాట్లాడుతున్నాడు, అబ్రహామా వస్తావా? నేను చూపించే ప్రాంతం, నేను చూపించే దేశం, నేను చూపించే రాష్ట్రానికి వస్తే నిన్ను దీవిస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను బలపరుస్తా. ఇదిగో నీవు దీవించేవాడు దీవించబడతారు, నిన్ను శపించేవాళ్ళు నిన్ను శపించబడతారు. ఇదిగో వాగ్దానము నీది, రా, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తా, నీ సంతానాన్ని విస్తరింప చేస్తానని 7 వాగ్దానాలు చేశాడండి. ఎన్ని వాగ్దానాలు? 7 వాగ్దానాలు చేశాడు. ఇప్పుడు ప్రశ్న, అబ్రాము ఎవరు? అన్యుడు. ఎవరు? ఇటు చెప్పండి, ఎవరండి? ఇప్పుడు దేవుడు స్వరం ద్వారా మాట్లాడా? ఒక మనిషి రూపంగా వెళ్ళి మాట్లాడా? దేవదూతను పంపించి మాట్లాడా? వాక్యం ద్వారా మాట్లాడా? అక్కడ లేడు. నేనేమనుకుంటానంటే స్వరము ద్వారా మాట్లాడాడని నేను అనుకుంటున్నాను. అదే అనుకుందాం ప్రస్తుతానికి. ఇప్పుడు మనము అబ్రహాము స్థానంలో ఉండి ఆలోచించాలి. అప్పుడు బాగా అర్థమవుతుంది సిచ్యువేషన్ ఏంటి, పరిస్థితి ఏంటి, వాక్యం ఏంటి బాగా అర్థమవుతుంది. అబ్రహాము స్థానంలో ఉండి ఆలోచిద్దాం. అబ్రహాము ఎవరు? అన్యుడు. చెప్పండి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ఒక స్వరము ద్వారా నీవు లేచి నేను చూపించు దేశం, నేను చూపించు రాష్ట్రం వెళ్ళాడు. ఎంత దూరము ఆ కానాను దేశము అనంటే అబ్రహాము ఊరి నుంచి, ఆ హారాను నుంచి కానాను దేశానికి 640 కిలోమీటర్ల దూరం. ఎంతండి? 640 కిలోమీటర్ల దూరం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేటి కాలం ప్రకారం చూస్తే ఒక రాష్ట్రం వెళ్ళాలన్నా, ఒక ఊరు వెళ్ళాలన్నా, ఒక ప్రాంతం వెళ్ళాలన్నా, తెలియని ప్రాంతం పక్క దేశం వెళ్ళాలన్నా మనకు తెలిసిన బంధురికం ద్వారా ఆ రాష్ట్రం ఏంటి, ఆ ప్రాంతం ఏంటి కనుక్కోవచ్చు. అంతేనా? వెళ్ళడానికి బైక్ ఉంది, కారు ఉంది, ఫ్లైట్లు ఉన్నాయి, ట్రైన్ ఉంది, అన్ని పరికరాలు ఇప్పుడు ఉన్నాయి. క్షణములు ఎక్కడికి వెళ్ళి రావచ్చు. ఇప్పుడు ఫోన్ ఉంది, ఆ ఫోన్ ఓపెన్ చేసి పలానా ప్రాంతం ఏంటో చూసుకొని తెలుసుకొని వెళ్ళి రావచ్చు. ఇప్పుడు పరిస్థితి, ఇప్పుడు టెక్నాలజీ సంగతి మాట్లాడుతున్నాను. అబ్రహాము కాలంలో ఏ బైక్ ఉంది, ఏ కారు ఉంది, ఏ ఫ్లైట్ ఉంది? పైగా భాష కానీ భాష, ఊరు కానీ ఊరు, ప్రాంతం కానీ ప్రాంతం. అది ఇప్పుడు అక్కడికి దేవుడు స్వరము ద్వారా అబ్రహాముతో మాట్లాడి నీవు అక్కడికి వెళితే నిన్ను దీవిస్తా, ఆశీర్వదిస్తా అంటున్నాడు. మనోడు ప్రాంతంలో బంధువులు ఉన్నారు, గ్రామస్తులు ఉన్నారు, ఈ ప్రాంతంలో తెలిసిన భాష ఉంది, అందరు ఇక్కడ ఉన్నారు. కాబట్టి అబ్రహాముకి ఇక్కడ ఇబ్బంది ఏమీ లేదు. కానీ అక్కడికి వెళ్ళమంటున్నారు. ఇప్పుడు అబ్రహాము స్థానములో మనం ఉంటే ఏం చేస్తాం చెప్పాలి. ఇప్పుడు అబ్రహాము స్థానములో మనము ఉంటే ఏం చేస్తాం? ఇప్పుడు ఉదాహరణకి మన బంధువులకు, మిత్రుల దగ్గరికి వెళ్ళి దేవుడు నాతో మాట్లాడాడు,
ఈ ఊరు ఈ ప్రాంతాన్ని వదిలేసి అక్కడికి వెళ్ళమంటున్నారు అనుకో. మనోళ్ళు కొంతమంది ఏమంటారు, ఏ ఊరు వెళ్ళమన్నాడు? కానాను దేశం అంట. కానాను దేశమా? ఎట్టబోతావురా నువ్వు? 640 కిలోమీటర్లు. మన బంధువులు ఎవరు లేరు అక్కడ, మన మిత్రులు ఎవరు లేరు అక్కడ. ఎట్టబోతావు? దారి మధ్యలో అడవి మృగాలు వచ్చి చీల్చేస్తారా నిన్ను? ఒరే ఆ భాష నీకు రాదురా, ఎట్టబోతావు? అరే దేవుడు దేవుడా నాతో ఎప్పుడైనా మాట్లాడిండా? ఎలా మాట్లాడా నీ దగ్గరికి? ఏదో స్వరం స్వరమా? పిచ్చోడ్రా ఈడు అని అంటారు. తోబుట్టోలు, బంధుమిత్రులు, ఆఖరికి కట్టుకున్న భర్త భార్య కూడా అంటారంట. ఇప్పుడు అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? తెలియని ఊరికి వెళ్ళాలి, తెలియని ప్రాంతానికి వెళ్ళాలి. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. మన క్రైస్తవ జీవితంలో దేవునికి లోబడుతూ వెళుతున్నప్పుడు, దేవుని పిలుపుకి లోబడి వెళుతున్నప్పుడు నిందలు రావా? వస్తాయి. అవమానాలు రావా? వస్తాయి. ఆటంకాలు రావా? వస్తాయి. శోధనలు రావా? వస్తాయి. యేసు ప్రభువే చెప్పాడండి, ఇది ఇరుకు మార్గము, ఇది విశాల మార్గము కాదు, ఇది మీరు లోకంలో ఉండే మార్గము కాదు. నా నిమిత్తము మిమ్మల్ని హింసిస్తారన్నారు యేసయ్య, నా నిమిత్తము మిమ్మల్ని కొడతారన్నారు యేసయ్య, నా నిమిత్తము మిమ్మల్ని అవమానిస్తారు, నీతి నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు అన్నారు దేవుడు. యేసు ప్రభు దగ్గరికి వస్తే రోగాలు పోతాయి అలా అని చెప్పి ప్రశాంతంగా ఉంటుందా ఉండదా కాదు, ప్రతికాలము సంతోషం ఉంటుంది అనుకోవడం కాదు. అన్నీ యేసు ప్రభులో శోధన ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది, దుఃఖం ఉంది, అన్నీ. ఈరోజు చాలామంది దేవుడు మాట్లాడిండా? నాతో మాట్లాడలేదే అని అనేవాళ్ళు. ఒకవేళ సేవకుడు ఏదైనా ప్రవచనం చెప్పిండు అనుకో, ఈయనకు నా గురించి తెలుసు అదే చెప్పాడు అని అంటారు. అనరు. ఒకవేళ ఎవరైనా సంఘంలో ఆత్మీయ బిడ్డలు నా దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడాడంటే, నీతో మాట్లాడిండా? అబ్బో నువ్వు పెద్ద భక్తురాలు, మరి పైనుంచి దిగేసి వచ్చావు ఏంటి? ఎగతాలు. కొంతమంది దేవుడు మాట్లాడాడు, ఏడ మాట్లాడాడు? ఎక్కడ మాట్లాడాడు దేవుడు? నీకు కనపడిండా? అబద్ధం. కొంతమంది మీరు నమ్మినా నమ్మకపోయినా నా దేవుడు మాట్లాడే దేవుడు, చూచే దేవుడు, బాగు చేసే దేవుడు, మన జీవితాలను కట్టే దేవుడు. నా దేవుడు మాట్లాడతాడు. మళ్ళీ చెబుతున్నాను, నా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు దేవుని దర్శనాలు చూశారో లేదో నాకు తెలియదు, దేవుని స్వరాలు విన్నారో లేదో నాకు తెలీదు. నేనైతే విన్నాను, నేనైతే చూశాను. యేసు ప్రభువారు స్వయంగా నా దగ్గరికి రావటము నేను చూశాను, ఆయన ముట్టటము నేను చూశాను, ఆయన స్వరము నేను 4-5 సార్లు విన్నాను. నా దేవుడు మాట్లాడతాడు. నువ్వు మొరపెట్టగలిగితే, నువ్వు కన్నీరు కార్చగలిగితే, నీ హృదయం ఆయనకి ఇష్టంగా ఉండితే, నీ మనసు ఆయనకి ఇష్టంగా ఉండితే ఎందుకు రాడు నా దేవుడు నీ దగ్గరికి? నువ్వు మొరపెట్టు, నేను ఉత్తరం ఇస్తానన్నాడు దేవుడు. మొరపెట్టటమే ఆలస్యం. హృదయములో ద్వేషాలు, హృదయములో స్వార్థాలు, హృదయములో లోకములో అంతా పెట్టుకొని ప్రార్థన చేస్తే ప్రభు ఎందుకు వస్తాడు? ఆయన పరిశుద్ధుడు. ఈ లోక మాలిన్యంతో మనం ఆయన ఎలా చేరుకోగలుగుతామో, ఆయన మన దగ్గరికి ఎలా రాగలుగుతాడు? అదేంటది? దేవుడు రాడా? వస్తే మనం బతకము. మాలిన్యముతో ఉన్న మన హృదయము, మాలిన్యంతో ఉన్న మన చెడిన హృదయము ప్రభుని ఎలా తాకగలుగుతుంది? రాలు. అందుకే పరిశుద్ధాత్ముడి భూమి మీద సంచరిస్తున్నాడు. ఆయన ఆత్మ కావాలి, ఆయన ఆత్మ కావాలి. ఆమెను చెప్తారా? హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఈ మాట నాకు చెప్పచ్చు, అయ్యా దేవుని మాట విన్నానయ్యా. విన్నావు కదా, దేవునికి స్తోత్రం. ఆ మార్గంలో వెళుతున్నానయ్యా, దేవునికి స్తోత్రం. అయ్యా అవమానాలు, యేసయ్యకి గట్టిగా స్తోత్రాలు చెప్పాలి కదా. అయ్యా బాధలు, దేవునికి స్తోత్రం. అనారోగ్యాలు, ఎవరి కోసం పడుతున్నావు? నీతి నిమిత్తం హింసించబడిన వారు ధన్యులని బైబిల్లో రాయబడుతుంది. నీ అనారోగ్యము భక్తిహీనత బట్టి రాలేదు కదా, లోకంలో ఉన్న మాల్యాన్ని బట్టి రాలేదు కదా. నీ శోధన, దెన్ ఎందుకు భయమో, ఎందుకు బాధ? ఎగురుగా సంతోషించు, ఎక్కువగా ఆనందపడు. నువ్వు నీతి నిమిత్తం నువ్వు పడుతున్న బాధ, నీతి నిమిత్తం నీకు వస్తున్న అవమానాలు, నీతి నిమిత్తం నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు దేవుని కోసమే కదా. ఇంకా స్తోత్రం చెల్లించు. నీకు రావాల్సిన ప్రతిఫలము రాక మానదు, దేవుడు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము
బయలుదేరుతున్నాడు. బైబిల్ రాయబడి ఉంది, దేవుడి మాట చెబితే అయ్యా అక్కడికి ఎలా వెళ్ళాలి సందేహించాలా, నాకు తోడు ఎవరైనా వస్తే బాగుండు అని అనుకోవాలా, లింకులు పెట్టుకోవాలా, వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి అనుకోవాలా, అక్కడికి వెళితే నేను చచ్చిపోతానేమో అని అనుకోవాలా, ఏది ఆలోచించాలా. యేసయ్య చెప్పాడు, తల వంచాడు, తెల్లరి లేచాడు, భార్యని, తర్వాత తన తమ్ముడు కొడుకు ఒక లోతుని, ఆ కుటుంబాన్ని వెంట పెట్టుకొని దేవుడు ఏ మాట అయితే చెప్పాడో, ఏ ప్రాంతానికైతే వెళ్ళమన్నాడో ఆ ప్రాంతానికే అబ్రహాము వెళ్ళెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వెళ్తున్నప్పుడు గ్రామస్తులు, చుట్టుపక్కల తోబుట్టులు, బంధువులు ఉండేసరే దారిలో చచ్చిపోతావు నువ్వు అని అంటే, రే అడవి మృగాలు. నిజమండి, మన క్రైస్తవులలో కొంతమంది భక్తిహీనులకుంటే ఇక్కడ ఉంటే ఈ మాట గాయం తగలచ్చు. మన మందిరాలకు వస్తా ప్రార్థనలో ఉంటా, ఎవడైనా ఆత్మీయంగా ప్రార్థనలో ఉంటే వెనక నుంచి ఇల్లు మాటల ద్వారా గాయం చేస్తుంటారు. మళ్ళీ చర్చికొచ్చి స్తోత్రం, ప్రభు ఎరిగిన నువ్వు, భక్తి తెలిసిన నీకు, తోటి సహోదరి, తోటి వ్యక్తి, తోటి సహోదరులు దేవుల్లో ఉన్నప్పుడు ఆనందపడి అరే నేనెట్ట చెడిపోయాను వాడు బాగున్నాడని బలపరచాల్సింది పోయి వెనకల మాటల ద్వారా ఏం చేస్తారో తెలుసా, వాళ్ళ భక్తిని నాశనం చేస్తుంటారు. జాగ్రత్త. మన మాటలు, మన నాలుక, మన పెదాలు ఒకరిని ఎప్పుడు బలపరిచే విధంగా ఉండాలి, కానీ కృంగదీసే విధముగా ఉండద్దు. వాడు తప్పు చేస్తే తప్పితే, లోకంలో తిరిగితే తప్పితే అప్పుడు ఈ నాలుక, ఈ పెదాలు మాట్లాడాలి, గద్దించాలి. ఆత్మీయంగా ఉన్నప్పుడు, క్షీణించిపోయినప్పుడు, సమస్యలతో కృంగిపోయినప్పుడు ఈ నాలుక, ఈ పెదాల ద్వారా ఆ వ్యక్తిని బలపరచాలి. అంతేకాని ఏం చేశాడు దేవుడు అని అన్నే అవిశ్వాస మాటలు వద్దు. పోతున్నావు కదా ఏమిచ్చావు, ఆ పిచ్చి మాటలు వద్దు. ఆమెను చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకో.